అసలు తెలంగాణకు ఆంధ్ర వల్ల జరిగే న్యాయం ఏంటి సార్? ఆంధ్ర వల్ల నిర్లక్ష్యం వల్ల, ఆంధ్ర వల్ల అజ్ఞానం వల్ల తెలంగాణకు లాభం జరిగింది అంటే కేవలం తెలంగాణలో గోదావరి ఉన్నదనే సోయవనికి లేదు. అసలు గోదావరి తెలంగాణలో కేసీఆర్ పుణ్యమా అని, కాళేశ్వరం అనే ప్రాజెక్టు పుణ్యమా అని మాత్రమే మనుషుల ఆలోచనలోకి వచ్చింది. అంటే 10 ఏళ్ల పరిపాలనలో కూడా అది ఎంతగా ప్రాముఖ్యత సాధించింది? కొంత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు. సరే, గోదావరి పరివాహక ప్రాంతంలో నీళ్లను ఉపయోగించుకొని నీళ్లు వేస్ట్ కాకుండా చేపల రంగం అభివృద్ధి చెందడానికి మీరు ఇచ్చిన నివేదికలో ఏముంది? ఆ పూర్తి వివరాలు చెప్పడం సాధ్యం కాదు, కానీ కనీసం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల విలువైన మత్స్య సంపదను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది ప్రతి సంవత్సరం. అప్పుడే ఇంత నిర్లక్ష్యానికి గురైంది. మీరు చెప్పిన నివేదిక కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుంది అంటారా, లేదా ఉపయోగపడదు అంటారా? మాట్లాడితే ఢిల్లీ నుంచి ఆయన ఇప్పటికి 37 సార్లు 27 సార్లు పోయిన లెక్కలు తీస్తారు. కాబట్టి ఇన్ని పరిమితుల మధ్యలో కేసీఆర్ కంటే బాగా చేస్తాడు ఈయన ఈ రంగాన్ని అని నాకైతే విశ్వాసం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన గంగపుత్ర కానీ ముదిరాజు కానీ తెలంగాణలో వీళ్ళిద్దరికి చేపలు పట్టే అధికారం ఉన్నాయి, సంఘాలలో వీళ్ళే ఉన్నారు. చివరికి రక్తం అమ్ముకునే కాడ కూడా, హాస్పిటల్లో రక్తం అమ్ముకునే కాడ కూడా ఈ కులాల సంబంధించిన బాధితులే ఉంటున్నారు. అసలు ఫిష్కు సంబంధించి, ఎందుకంటే ప్రతి చోట కూడా తెలంగాణ లాగానే చికెన్ లేదా మటన్, ఫిష్ కన్జంప్షన్ ఎట్లుంది? చేప తినాలంటే పెద్ద గోస. వాడు ఎక్కడికి పోవాలి, ఎడది కావాలి, ఎవరికి అడగాలి, ఎవరికి కట్ చేయాలి, ఇన్ని కథలు ఉంటాయి. జపాన్ అలాంటి దేశంలో 48 కిలోలు తింటున్నారు. వాళ్ళ యొక్క సగటు జీవన ప్రమాణం 93 ఏళ్ళకు పోయింది. మనది ఇంకా 65-60 గానే ఉన్నది. అంటే ఈ లెక్క క్లియర్ గా చెప్తే గవర్నమెంట్ ఏమైనా ముందడుగు చేస్తుంది? అని చెప్పినాము, రాసినాము. ఇంకేం చెప్తాం రోజు పోయి సీఎం చేయడానికి. చికెన్ సంబంధించిన వస్తే గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి, విఐపీల దగ్గర నుంచి యాడ్ ఇస్తారు, చికెన్ తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, గుడ్డు తినండి. వాట్ అబౌట్ ఫిష్? అదేంది, గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ఉంటుంది ఈ ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన ఆదాయం ఉంటుంది? అద్భుతమైన ఆదాయం ఉంటుంది. తెలంగాణ మత్స్యరంగానికి సంబంధించిన 100 అంశాల మీద ఒక నివేదిక తయారు చేసి పెట్టుకున్నా. కానీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి చేద్దామని అనుకున్నాను నేను. 1.5 year అవుతుంది నేను తయారు చేసి, అది అట్టే మురిగిపోతారు. మీరు చేస్తున్న రచనల మీద, మీరు కోరుకుంటున్న ఈ డెవలప్మెంట్కి సంబంధించిన మీద టూకీగా 2 పాయింట్లు చెప్పాలి అంటే ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు? కలుషితంగా ఉన్నటువంటి స్వచ్ఛమైన రంగం. 4 సార్లు చికెన్ ఇస్తున్నారు, 2 సార్లు మటన్ ఇస్తున్నారు, నెలకు 23 కోడిగుడ్లు ఇస్తున్నారు. ఒక్కసారి చేపలు చేయరా 330 కోట్లు మిగులుతాయి. అంటే చికెన్ పౌల్ట్రీలన్నీ ఒక రంగానికి చెందిన రాజకీయ నాయకుల చేతుల్లో ఉండి ప్రభుత్వాన్ని శాసిస్తున్నారనే ఒక అపవాదం కూడా ఉంది సార్ దీని వెనుక. 100% నిజమది. ఈ తెలంగాణలో ఏ రంగానికి ఇంత అవకాశాలు, వ్యవసాయ రంగంలో కూడా ఇన్ని అవకాశాలు లేవు. నాకు 100 కోట్లు ఇవ్వండి, 2 నెలలు నాకు అవకాశం ఇవ్వండి, మీకు 1000 కోట్లు